గులకరాళ్ళను నేను వడిసెలో పట్టుకొని నేను వెళతాను. నాకు ఏది అలవాటైతే నేను దాన్ని చేస్తాను అని దావీదు లేఖనాల్లో సౌలు ఇచ్చిన ఆ యుద్ధ కవచాన్ని అక్కడ పడేసి ఆయన దేవుని వాక్యం చెప్తుంది. ఆయన కేవలము సెలయట్లో ఆ యొక్క సెలయట్లో ఉన్న గులకరాలను మాత్రమే తీసుకువెళ్ళి ఆయన ఒక రాయితో ఆ గొలియాతును చంపినట్టు లేఖనాలు సెలవిస్తున్నాయి. అయితే బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుడు దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించుకోండి అంటాడు. ఎఫ్సి గ్రంథం యుద్ధానికి వెళ్ళేటప్పుడు సర్వాంగ కవచం చాలా ఇంపార్టెంట్. క్రైస్తవులు జాగ్రత్తగా గమనించాలి. దాంట్లో బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం రక్షణ శిరస్త్రాను ఒక భాగం, సత్యం అనే దట్టి ఒక భాగం, నడుమునకు సత్యం అనే దట్టి, తలకు మన చేతిలో వాక్యం అనే ఆత్మ ఖడ్గము, సమాధాన సిద్ధ మనసు అనే చూడు. ఇవి రక్షణ సర్వాంగ కవచానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఇవన్నీ సర్వాంగ కవచం బాగా మంచిది. దేవునికి స్తోత్రం కలుగుగాక. బైబిల్ గ్రంథం చెప్తుంది రక్షణ మరి సిద్ధ మనస్సు రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే శిరస్త్రాణం లేకుండా ఇంపాసిబుల్ వెళ్ళాం, యుద్ధానికి వెళ్ళాం. జాగ్రత్తగా గమనించాలి. రక్షణ అన్నది లేకుండా అప్పుడు మనం ఏం చేయాలి? సాతానుతో మనం ప్రతిరోజు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఏదోనో కుటుంబంలో వ్యక్తిగతంగా అంతరంగ పోరాటాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. మన మనసుకి మనకే పోరాటం జరుగుతూ ఉంటుంది. మన హృదయానికి మన తలంపులకి మనకే పోరాటం జరుగుతూ ఉంటుంది. అయితే పోరాటంలోనే బైబిల్ గ్రంథంలో రక్షణ తాలూకా విషయాన్ని చాలా అద్భుతం. మన రక్షణ సరైన రీతిలో ఉండగలిగితేనే యుద్ధంలోకి వెళ్ళే శక్తి కూడా ఉండగలుగుతుంది. మన రక్షణలో తేడా ఉంటే జాగ్రత్తగా గమనించాలి. మన రక్షణను నిన్న మనం నేర్చుకున్నాం, భయముతో వణకుతూ కొనసాగించుకోమని లేఖనాలు చెప్తున్నాయి కనుక అలా భయముతో వణకుతూ కొనసాగించుకోవడానికి మన రక్షణ ఏ స్థాయిలో ఉంది క్రైస్తవులు జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడు రక్షణ మనం అని నేర్చుకుంటే నిన్నే మీకు చెప్పాను, రోమీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో మరి ప్రభువును యేసు ప్రభు నోటితో ఒప్పుకొని తండ్రి అయిన దేవుడు తన కుమారుని విశ్వసించని అట్లా అని రాయబడింది. జాగ్రత్తగా గమనించండి. విశ్వాసం అన్నది మనసుకు సంబంధించింది. అంటే ఇప్పుడు రక్షణ కవచాన్ని శిరస్త్రాన్ని దేనికి పెడుతున్నావు అని మామూలు అయితే హెల్మెట్ అంటారు. హెల్మెట్ అనేది మామూలు శారీరకమైనటువంటి పదం, హెల్మెట్ బండ్. కానీ రక్షణ ఆత్మీయ పదం కనుక మనస్సుకు రక్షణ కావాలి, ఆత్మకు రక్షణ కావాలి, హృదయానికి రక్షణ కావాలి. ఈ భద్రత చాలా గొప్పది కదా బైబిల్ గ్రంథంలో. అందుకే హృదయాన్ని, మీ హృదయంలో జీవధారలు బయలుదేరితే కనుక మీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోమని బైబిల్ గ్రంథం చెప్తుంది. బైబిల్ గ్రంథం ద్వితీయోపదేశ కాలము మనం 4వ అధ్యాయం 9వ వచనం ప్రకారం మనం చూసినట్టయితే మీ మనస్సును మీరు కాపాడుకోమని లేఖనాలు స్పష్టపరుస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి మనస్సుకు సరైన భద్రత లేకుండా ఎలాగ ఆలోచించండి. మనస్సుకు సరైన భద్రత లేకుండా ఎలాగ మనం బైబిల్ గ్రంథంలో ఉంది, తన మనస్సును నమ్ముకుని వాడు బుద్ధిహీనుడు. మరి మన మనసు నమ్ముకుంటే మనం ఎవరి మనసు నమ్ముకుంటాం? మరి ప్రతి ఒక్కరి మన మనసుకు ఇష్టమైనట్టే చేస్తుంటాం కదా. మన మనసుకు ఏది బుద్ధి పుడతాలో చేస్తుంటాం, మన మనసుకు ఏది వీలైతే అది చేస్తుంటాం. మన మనసుకు ఎలా వాడు తన మనసును నమ్ముకుని వాడు బుద్ధిహీనుడని బైబిల్ గ్రంథం రాయబడింది. కాబట్టి మన మనస్సు అనే కాదు, కానీ అక్కడ మన మనస్సు పాజిటివ్ గా ఆలోచిస్తుందా, నెగిటివ్ గా ఆలోచిస్తుందా అది చూడాలి. మన పాజిటివ్ మన విశ్వాసంలో ఉందా, అవిశ్వాసంలో ఉందా? మన మనస్సు ఆత్మీయంగా ఉందా, లేక ఆత్మీయకు వ్యతిరేకంగా ఉందా? మన మనస్సు దేవునికి అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉందా? ఇవన్నీ ముందు మన మనస్సు మన ఆత్మకు ఎప్పుడైతే సరైన భద్రత ఉంటుందో యుద్ధానికి వెళ్ళడానికి కావలసిన శక్తి నీకు తప్పకుండా ఆ దైవిక శిరస్త్రానం ఉన్నప్పుడు, ఆ రక్షణ శిరస్త్రానం కరెక్ట్ గా మన మనసుకు దెబ్బ తినకుండా, మన హృదయం దెబ్బ తినకుండా, ఎక్కడ మన జీవితం గెలబడి జరగకుండా ఉంటుంది. సాతానుడు ఎప్పుడు కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు మనసు మీదే కొడతాడు. ఫస్ట్ మనసులో వీక్ అయిపోయావంటే ఆటోమేటిక్ గా నువ్వు ఎంత బలవంతుడైనా బలవంతుడు వీక్ అయిపోతావు. కనుక మనస్సు మీద దెబ్బ కొట్టకుండా మనసుకు భద్రత కావాలి. కనుక బైబిల్ గ్రంథంలో నేను మీకు ఒకసారి చెప్పాను, లేఖనాల్లోని దేవుని వాక్యంలోంచి మీకు ఏమంటే మారు మనస్సు, ఆయన దేవుని ఆజ్ఞని గైకొనే మనస్సు, తర్వాత దీన మనస్సు, విరిగి నలిగిన మనస్సు, ఆయన మంచి మనస్సు, నమ్మకమైన మనస్సు,
తర్వాత జాలిగల మనస్సు, ఏక మనస్సు, పూర్ణ మనస్సు, సాత్విక మనస్సు, రూపాంతరం చెందిన మారు మనస్సు. ఇవన్నీ దేవునికి అనుకూలమైనటువంటి. మన మనస్సును దేవుని వాక్యంతో నింపుకుంటే, మన మనస్సును దేవుని ఆత్మతో నింపుకుంటే, మా మనసుకు ధైర్యం ఉంటుంది. ఎలాంటి దైవ దృష్టికి వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినా, విరోధమైన పరిస్థితులు వచ్చినా, వాటిని మనసుతోనే మనం జయించేయొచ్చు. లేదు, మన మనస్సు ఎప్పుడైతే బలహీనమైపోతుందో, ఆటోమేటిక్‌గా మనం బలహీనమైపోతాం అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు బైబిల్ గ్రంథం చెప్తుంది, మనస్సును కాచుకోవాలి, మనస్సును దృఢపరచుకోవాలి, మనసును దేవునికి అప్పగించాలి. మనస్సును కాపాడుకుంటూ ఉండాలి. మనస్సును అణుచుకోవాలి. ఎన్ని ఉన్నాయి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో, దానియేలు గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి నెబుకద్నెజరు కొడుకు ఆయన ఏం చేశాడు? మనస్సును అణుచుకొనక, రాజుకు బెల్షెజరు, నువ్వు మనస్సును అణుచుకోలేదు. నువ్వు మనసును నీకు బుద్ధి పుట్టడం సహజం అవుతుంది. అది సహజం. ఇది తాగాలి, అది తాగాలి. కానీ నువ్వు దైవ చిత్తానికి వ్యతిరేకంగా మీ తండ్రి ఉంచిన బంగారు పవిత్రమైన ఉపకరణ పాత్రల్ని నీ స్వార్థానికి, నీ స్వయిష్టానికి నువ్వు దాన్ని వాడుకొని పాపం చేస్తావు. కనుక నువ్వు తాగుడు మత్తులో ఇతర దేవతలు కూడా స్తుతించేసావు. చాలా భయంకరంగా చేస్తావు. కానీ ఇవన్నీ చేసిన దానికి అందుకే తన మనసు లేఖనాలు చెప్తున్నాయి. పశు మనసు వచ్చింది అతనికి. బైబిల్ నెబుకద్నెజరు పశు మనసు వచ్చింది కదా! అలాగే తన జీవితంలో ఇప్పుడేంటంటే, ఆ అనుభవాన్ని పురస్కరించుకొని ఇక్కడ చూపించాడు. అయ్యా! నా పశువు, నీవు అలాంటి పశువు కాకూడదు కదా! నువ్వు అలాంటి పరిస్థితి, గడ్డి మేసే పరిస్థితి రాకూడదు. అంటే రాజుకు బెల్షెజరు చాలా జాగ్రత్త పడాలి. అందుకే నీ మనస్సు నువ్వు అణుచుకోలేదు. నీ మనస్సు నువ్వు అణుచుకోలేదు. కొన్ని పరిస్థితులు ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. సంఘంలో అందరికీ నేను చెప్తున్నాను. భర్త మీద అలిగి భార్య మాట్లాడడం మానేయడం. భార్య మీద అలిగి భర్త మాట్లాడుకోవడం మానేయడం. ఇవి చేయకండి. చేయకండి. ఎవ్వరలా చేయకండి. ఇప్పుడు నీ ఇంట్లో నీ భర్తున్నాడు. నీతో మాట్లాడకపోతే ఎవరితో మాట్లాడతావు? ఆలోచించు. నువ్వు పక్కింటి స్త్రీతో మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా? నీ భర్త నీ ఇంట్లో ఉన్నప్పుడు ఆయనకి తగినటువంటి స్థితి లేనప్పుడు నీ ఇంట్లో ఉండడానికి ప్రయత్నం చేయడాను. అలాగే భార్య. ఇప్పుడు భర్త మాట్లాడే మనిషిని ఎవరిని అడుగుతుంది? ఒక కష్టం వచ్చింది, ఒక జ్వరం వచ్చింది, ఒక ఏదో ఇంట్లో ఫంక్షన్ వచ్చింది. ఎవరిని అడుగుతుంది? ఎవరితో మాట్లాడుతుంది? మరి నువ్వు మాట్లాడకుండా చేయకుండా ఉంటే నీ భార్య ఎవరిని అడుగుతుంది? ఆలోచించండి, తప్పు కదా! ఇలాగా సంఘంలో కూడా స్త్రీలు, పురుషులు, యవ్వనస్తులు నువ్వెందుకు పెద్దానికి అలిగే స్థితిని కలిగి ఉంటారు కొన్నిసార్లు. ఆయన వద్దు. ఎవరి మీద అలుగుతారు? ఆలోచించండి. ఏదైనా మీ మేలు గురించే గదా! దైవ సేవకులు చెప్పినా, ఎవరు చెప్పినా మీ మేలు గురించి చెప్తారు గదా! ఎవరు మీ మీద దూషించి, ద్వేషించి, కక్షతో, పగలతో, ద్వేషాలతో చెప్పరు కదా! ఆయన మంచిగా మీకు మాట్లాడతారు గదా! మరి అలాంటప్పుడు ఎందుకు మనలో పంతాలు, పట్టింపులు, పౌరుషాలు? అంటే మనస్సుకి దేనికి అప్పగిస్తాం? పౌరుషానికి, శారీరక రోషానికి వాటిని అప్పగిస్తున్నాం. ఈ మనసులో అది పరిపాలన చేస్తే నీ రక్షణ కరెక్ట్‌గా ఉందని ఎలా చెప్తావు? నీ రక్షణ యోగ్యంగా ఉందని ఎలా చెప్తావు? నీ రక్షణ ఆత్మీయంగా ఉందని చెప్తావు? నీ రక్షణ దేవునికి అనుకూలంగా ఎలా చెప్తావు? అంచేత నీ ఆత్మరక్షణకి, నీ మనసుకి చాలా మధ్యలో సంబంధం ఉంది. ఆ సంబంధం లేదనడానికి లేదు. ఈ మనస్సెంత దైవికంగా, ఆత్మీయంగా, పరిపక్వంగా, ప్రేమతో, ప్రభుతో, అభిషేకంతో, దేవుని వాక్యంతో నింపబడి ఉంటే, అప్పుడు నీ రక్షణ భద్రంగా ఉందనడానికి గ్యారంటీ. ఎప్పుడు నీ మనసులో అవిశ్వాసం రాకుండా జాగ్రత్త పడతావో, నీ మనసును దేవునికి అప్పగించుకుంటావు. అప్పుడు నీ మనస్సును కాచుకునే శక్తి నీకుంటుందో, నీ మనస్సును దృఢపరచుకునే శక్తి నీకుంటుందో, నీ మనస్సును దేవునికి అనుకూలంగా ఎక్కడ అణుచుకోవాలో, ఎక్కడ దేవునికి మహిమ తేవాలో, ఆ మనసును జాగ్రత్తగా నువ్వు కాపాడుకుంటే, ప్రైజ్ ది లార్డ్, నీ రక్షణ శిరస్త్రాణం నీకు దైవికంగా పనిచేస్తుంది. దేవుని స్తోత్రం. నీ మనస్సు కరెక్ట్‌గా ఉంటుంది. అప్పుడు యుద్ధము మనసుతోనే చేయగలం ముందు. ముందు మనస్సులో సరైన ఆలోచనొచ్చి యుద్ధాన్ని జయించే ఆలోచనొచ్చిందంటే, తప్పని ఒక్క ఆలోచన యుద్ధాన్ని ఏమీ కాదు. బైబిల్ గ్రంథంలో దేవుని మనసు దావీదుకు ఒక ఆలోచనొచ్చిందంతే. నేను ఆ సౌలు నేను తాలూకా శిరస్త్రాన్ని, సౌలు యొక్క యుద్ధ కవచం నాకు పనిచేయదు. కనుక నేను ఎట్లు వెళ్ళి 5 రాళ్ళు ఎన్నుకొని ఒకే ఒక రాయిని దేవుని ఆత్మ ద్వారా, ఆత్మ సహాయంతో ఆయన విసిరాడు. ఆ ఒక్క రాయి కరెక్ట్‌గా అతనికి ఎక్కడ తగలాలో అక్కడ తెచ్చి ప్రాణం కోల్పోవడానికి, అతన్ని బలహీనమవ్వడానికి కారణమైపోయింది. ఈరోజు దేవుని ప్రజలు రక్షణ అనే శిరస్త్రానం, సిద్ధ మనస్సు జోడు, ఆయన వాక్యం అనే ఆత్మ ఖడ్గం, ఈ సర్వాంగ కవచంలో నీకు రక్షణ కూడా చాలా పెద్ద భాగం ఇది. ఆ! పెద్ద భాగం. శిరస్సు మొదలుకొని పాదాల వరకు కూడా
నీ సర్వాంగ కవచం లేకుండా ఉండటానికి లేదు. అప్పుడు మనం అంతర్యుద్ధాన్ని చేయలేం, బాహ్య యుద్ధాన్ని చేయలేం, వాక్యానుసారమైన యుద్ధాల్ని మనం చేయలేం. మనం బలహీనమైతాం, మనం ఓడిపోతాం, మనం దెబ్బపోతాం. దయచేసి మనం గమనించాలి. మీరు కూడా బాధపడాలి. అంచేత తండ్రి కనికరించినను మా జీవితంలో తగిన నేను మనస్సుకి ముందుగా విశ్వాసం, ఆ దైవిక శక్తిని మాకు ఇవ్వండి ప్రభా. నిజమే, మనం అందరం ప్రభువుని మనం దేవుని సంఘానికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, మంచిది కాన్ఫిడెన్స్ మంచి బాగుంది. కానీ పూర్ణ మనసుతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ హృదయంతో నీ ప్రభువుని ప్రేమించాలను అలా ప్రేమించగలుగుతున్నాం. ఒకసారి ఆలోచించండి. ఆ పూర్ణ మనసు దగ్గరికి వచ్చేసరికి ఎక్కడో ఒక నిషిద్ధమైన స్పాట్ కనిపిస్తుంది. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో మనం చేయలేకపోతుంటాం. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఆటంకం, ఏదో బలహీనత, ఏదో పరిస్థితి, ఏదో మనని గలిబిడి చేసి మన మనసుని బలహీనపరుస్తుంటుంది. కనుక దేవుని బిడ్డ, ఈరోజు నాతో మీతో కూడా పరిస్థితి, నీ రక్షణ స్థిరస్థానాన్ని నువ్వు తప్పకుండా దేవుని వాక్య ప్రకారం కాపాడుకునే బద్దులుగా ఉండి తెరాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చిన్న విషయం కాదు. ఎందుకంటే యుద్ధం అన్నది మామూలు పరిస్థితి కాదు. ప్రైజ్ ది లార్డ్. మనం పోరాడేది వాయుమండల దూతలతో, మనం సాధారణ దీంతో కాదు. చాలా భయంకరమైన మనం సాతాను డైరెక్ట్ కాదు. మనం చాలా భయంకరమైన పోరాటం. క్రైస్తవ పోరాటమే చాలా బాధకర పోరాటం. కనుక నాకు మీకు కూడా జయం రావాలంటే రక్షణ స్థిరస్థానం కరెక్ట్ గా మన శిరస్సు మీద, మన మనసు మీద, మన అంతరంగం మీద సరైన స్థితిలో మన రక్షణ స్థిరస్థానం చాలా పర్ఫెక్ట్ గా ఉండి తీరాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డ, నాకు మీకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. తండ్రి, రక్షణను శిరస్థానంగా మేము కలిగి ఉండి యుద్ధం చేయాలి. కనుక మరొక మాటను బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. 116వ కీర్తన 12వ వచనం చదివితే దాంట్లో రక్షణ పాత్రను చేతపుచ్చుకొని, అక్కడ రక్షణను పాత్రగా ఉపయోగించాడు. ఇక్కడ యుద్ధం కనుక శిరస్త్రాణంగా ఉపయోగించాడు, అక్కడ పాత్రగా ఉపయోగించాడు. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని కృతజ్ఞతాస్తులు. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేను ఆయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. రక్షణ పాత్ర ఎలా ఉంది? అది చిల్లు పడిందా, డాగు పడిందా, మచ్చపడిందా, ఎలా ఉంది? జాగ్రత్తగా గమనించి ఉదాహరణ మీకు చెప్తా. మనందరికీ ఇంట్లో వాడికైన పదం చెప్తా. ఎలా? ఉదాహరణకి నేను భోజనం చేశాను. భోజనం చేసిన తర్వాత నా తాలూకా ప్లేట్ ని నేను జస్ట్ నీటిలోని ఇట్లా ఇలా కడిగేసి ఇలాగా అనేసి పక్కన పెట్టేస్తాను. అది బాగుంటుందా? బాగుంటుంది. ఎందుకంటే దానికి ఏదైనా ఓ సబ్బో, ఒక లిక్విడో, ఏదో సంథింగ్ పెట్టి కొంచెం శుభ్రంగా ఉంటే అది ఖచ్చితంగా మచ్చలేని పరిస్థితిలో ఉంటుంది. జాగ్రత్తగా గమనించాలి. మచ్చలేని పరిస్థితిలో ఉంటుంది. మీకు అర్థమైంది? ఈరోజు జాగ్రత్తగా మనం గమనించాలి. నేను ఒక మాటను గమనించాను, ఒక పరిస్థితి గమనించాను. ఇది ప్రాక్టికల్ గా మనం చూద్దాం. ఎలాగా? ఇప్పుడు ఉదాహరణకి కంచు, ఇత్తడి, రాగి, ఇవి నువ్వు మామూలుగా ఏదో చిన్న సబ్బు పెడితే వస్తే ఆ తలగా షైనింగ్ కానీ, తెల్లగాలిక మంచిగా కానీ ఉండదు. మీరు గమనించండి కావాలి కదా. రాగి సంబంధమైన లేక ఇత్తడి సంబంధం ఏమి తవ్వాలంటే ఒక చింతపండో లేదా మరొకటో సరైనటువంటి దాని పదార్థాన్ని ఉపయోగించి దానితో మనం క్లీన్ చేస్తే అది కరెక్ట్ గా మనం అనుకున్నట్టు ఇది వస్తుంది. మీకు దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? నేను ఇవన్నీ గమనించాను. నేను ఒక ఊరు వెళ్ళాను. ఒక సిటీలో వెళ్ళి అక్కడ పని మీద వెళ్తున్నప్పుడు ఆ ప్రక్కన ఆ మార్కెట్ లోంచి వెళుతుంటే అక్కడ ఒక పౌడర్ తీసుకొచ్చి వెండి సామాన్ని కడుగుతున్నారు. వెండి సామాను తోముతున్నారు. వాళ్ళు అక్కడ సబ్బు ఉపయోగించలే, మరి ఏదో ఉపయోగించలేదు. ఒక చిన్న పౌడర్ పెట్టారు అక్కడ. ఆ పౌడర్ పెట్టి ఎలా ఆ సామాన్లు ఎలా వచ్చంటే అతను సంవత్సరం క్రితం కొనుక్కున్నా, అప్పుడే కొని కరెక్ట్ గా ఆ సీల్ ప్యాక్ విప్పి అప్పుడే ఎలాగైతే షాప్ నుంచి తెస్తాం అలా ఉన్నాయి. అంటే ఆ పౌడర్ ని కరెక్ట్ గా దానికి అప్లై చేస్తున్నారు. అంటే బంగారాన్ని శుద్ధి చేయాలంటే కాల్చాలి, వెండిని శుద్ధి చేయాలంటే కాల్చాలి, తగిన పౌడర్ ఉపయోగించాలి. తర్వాత ఈ రాగి, ఇత్తడి వాటికి తగిన పదార్థాన్ని ఉపయోగించి తోమాలి. అలాగే మనం ఏది చేసినా దానికి తగినది ఉపయోగిస్తున్నాం.
మరి లేఖనం చెప్తుంది మన జీవితంలో కూడా నేను మీరు కూడా రక్షణ పాత్రను ఆ, అది ఎలాగా అది ఎలా ఉపయోగిస్తావు? రక్షణ పాత్రను ఎలా అది దేవునితో ఎత్తాలంటే దానికి తగిన స్థితి ఉండాలి కదా! రక్షణ పాత్రను నా చేత పుచ్చుకొని ఆ! నీ కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తాను. ఆ రక్షణ పాత్ర ఏ విధంగా ఉంది? చెల్లు పడిందా? డాగు పడిందా? దానికి ఉపయోగించాలి కదా! అదే యేసు రక్తం, యేసు వాక్యం. దాన్ని తప్పకుండా ఆత్మతో పవిత్రం చేయబడాలి. రక్తంతో యేసు రక్తం పవిత్రం చేయబడాలి. వాక్యంతో పవిత్రం చేయబడాలి. ఇది పవిత్రం చేయబడితే గాని ఈ రక్షణ పాత్ర శుద్ధిగా ఉండదు. శుద్ధిగా అప్పుడు రక్షణ పాత్రను చేత పట్టుకున్న దానికి తగినంత దైవ దృష్టి యోగ్యమైన అనుకూలత దేవుని నుంచి నీకు లభించదు. ఎందుకంటే నువ్వు మరకలు పడిన డాగులు పడినటువంటి స్థితిలో నువ్వు దాన్ని పట్టుకున్నావు. లేకపోతే చిల్లు పడిన స్థితిలో దాన్ని పట్టుకున్నావు. ఎవరైనా ఇంట్లో ఎక్కడ మట్టి ఉందో తీసి మనం ఊడుస్తున్నాం. అయినా శరీరంలో ఎక్కడ మట్టి ఉందో అక్కడ సబ్బుతో మనం కడుగుతున్నాం. అయినా బైబిల్ గ్రంథం చెప్తుంది రక్షణ పాత్రకి ఎక్కడ చిల్లు పడిందో లేక ఎక్కడ డాగు పడిందో సరిగ్గా చూసుకోకపోతే అది మన బాధ్యత కదా! ఎక్కడి రక్షణ భయముతో వణుకుతూ కొనసాగించలేకపోతున్నాం. ఎక్కడ మన మనసును ఇంకా సంవత్సరాల తరబడి బిలీవర్స్‌గా ఉన్న ఇంకా వాక్యాన్ని వ్యతిరేకమైన ఆలోచన విధానాలు, మనస్తత్వాలు మన జీవితంలో ఉంటే మనం ఎలా మన రక్షణ పాత్రను పర్ఫెక్ట్‌గా ఉందని చెప్పగలం? ఆలోచించండి. ఆలోచించండి ఈరోజు. తండ్రి పాదాల దగ్గర ఆలోచించండి. ఒక క్షణంలో మేళ్ళు మర్చిపోతాం. ఉపకారాలు మర్చిపోతాం. ప్రేమను మర్చిపోతాం. పరిశుద్ధతను మర్చిపోతాం. యథార్థం, నమ్మకత్వాన్ని, నీతిని ఎప్పుడో జరిగిన దైవికమైన స్థితులన్నీ మర్చిపోతాం. ఒక క్షణంలో మన కోపం, ఒక క్షణంలో మన పగ, ఒక క్షణంలో మనకు దైవ వాక్యానికి వ్యతిరేకమైనటువంటి నిరసన తెలిసే మనసు ఇవన్నీ కలిగిపోతాయి. క్షణాల్లో దుష్టుడు ఎంత వేరు మన జీవితాన్ని, మన హృదయాన్ని, మన మనసుని ఎంత అంతరంగాన్ని ఎంత వేరు పాడు చేస్తున్నాడు. ఎంత క్షణాల్లో మనం కల్మషమైపోతున్నాం. అంత పవిత్రమైన పాత్రగా ఉండవలసిన మనం ఎంత క్షణాల్లో మన మనస్సు గలిబిడైపోతుంది. ఒకసారి తండ్రి పాదాల దగ్గర నేర్చుకుందాం. నీ రక్షణ పాత్రను చేతపుచ్చుకొని శిరస్త్రాను యుద్ధానికి ఎంత అవసరమో ఆ రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నువ్వు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంత అవసరం. నేను నా జనముల మధ్యనే, నా సహోదరుల మధ్యనే నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నా జనం మధ్యనే నీకు మొక్కుబడిని చెల్లిస్తాను. రక్షణ పాత్రను చేతి పట్టుకుంటాను. ఏది రక్షణ పాత్ర ఎట్లా ఉంది? అది మనం ఆలోచించాలి కదా! తండ్రి నన్ను క్షమించయ్యా. ఒకవేళ ఏదైనా డాగు అలా పడిన డాగుని, అలా పరిస్థితిని మరోసారి మీ రక్తం కడిగి పవిత్రపరచండి. శుద్ధి చేయండి. కనికరించండి ప్రభు. మీ రక్తంలో కడగండి ప్రభు. పరిశుద్ధపరచండి. పవిత్రపరచండి. కుటుంబంలో కూడా అత్త కోడలు గాని, తల్లి కొడుకులు గాని, తల్లి కూతురు గాని, కుటుంబాలు గాని ఆయన అనవసరంగా గొడవలు చేసుకోకండి. బయలు దేవుని వాక్యాన్ని వ్యతిరేకంగా దుష్టునికి అవకాశం ఇచ్చి మీ రక్షణ పాత్రను మీరు దాగుపరుచుకునే పరిస్థితి ఉండకండి. నీ ఇంట్లో నీ కోడలతోనే నువ్వు మాట్లాడకపోతే నువ్వు రక్షణ కలిగి ఉన్నా నువ్వేం చెప్తావు? నీ తల్లితో నువ్వు మాట్లాడకపోతే నువ్వు రక్షణ కలిగి ఉన్నా నేను చెప్తావు? నీ సొంత భార్యతోనో, భర్తతోనో, నీ పిల్లలతోనో నీకు సరైన సంబంధం లేని పరిస్థితి ఉంటే నువ్వు రక్షణ పాత్రను కలిగి ఉన్నాను నువ్వెలా అనుకుంటావు? నీ రక్షణలో తేడా ఉంది. నీ రక్షణలో తేడా ఉంది. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరూ ఇలాగా కూలంకషంగా, విస్తీర్ణంగా మనం అర్థం చేసుకుంటే నిజమే తండ్రి. నా రక్షణ పాత్రకి ఎక్కడో దగ్గర డాగు ఉంది. ఆ డాగు నేను ప్రభు రక్తంతో, ప్రభు ఆత్మతో, ప్రభు యొక్క వాక్యంతో నేను కడుక్కోవాలి. శుద్ధి చేసుకోవాలి. చిన్న వాటికి అయ్యా ఆ పెద్ద దైవ దీవెన, ఆ పెద్ద ఆశీర్వాదాలు ఎందుకు నేను కోల్పోవాలి? నాకు వద్దయ్యా. బైబిల్ గ్రంథాలు చూసాం. ఒక్క పూట జ్యేష్ఠత్వం, ఒక పూట తిండికి జ్యేష్ఠత్వాన్ని కోల్పోయిన దేశాన్ని. ఒక్క స్త్రీ తనకు దీనికి మొత్తం నాజీరత్వం దైవిక బలాన్ని మొత్తం శరీర బలాన్ని కోల్పోయే సంసారం. ఇవన్నీ మనకు దృష్టాంతాలుగా ఎప్పటి నుంచో రాయబడిన సంఘటనలు. గుర్తుపెట్టుకోండి. దేవుని పాదాల దగ్గర ఆయన వాడు 58 మంది శిష్యులు కనీసం నా శరీరం తిని రక్తం తాగి వారిని నిచ్చరపడి ఆ మాట వాడు కఠినంగా అనిపించిందట. ఆయన ఆ మాట ప్రభా దీని అర్థం ఏంటి? నేను మాకు తెలియనా అంటే ఆయన విస్తీకరించి చెప్పేవాడు కదా! అంత ప్రభు యొక్క ప్రేమలోంచి, ప్రభు యొక్క పిలుపులోంచి, ప్రభు యొక్క వాక్యంలోంచి, ప్రభు యొక్క సన్నిధిలోంచి, ప్రభు యొక్క చిత్తంలోంచి, ప్రభు యొక్క ప్రణాళికలోంచి నువ్వెందుకు దూరంగా పోవాలి? మీకు అర్థమైందా? బైబిల్ ఉంది. ప్రతి దానికి ప్రజలు సంఘం మీద అలుగుతుంటారు. సంఘం మీద అలగడం ఏంటండి? సంఘం అంటే ఎవరనుకున్నారు? క్రీస్తు శరీరం. నువ్వు క్రీస్తు శరీరం మీద అలుగుతావా? ప్రైజ్ ది లార్డ్. అలుగుతావా?
నీకు అన్ని అనుకూలంగా ఉంటే సంఘంలో అన్ని అనుకూలం వస్తావా? లేకపోతే కొంతమంది నెలకు ఒకసారి వస్తున్నారు. ఎంతవరకు న్యాయం అది? ఎంతవరకు దేవుని దృష్టి యోగ్యం అది? నీ రక్షణ పాత్రను నెలకోసారి తోముతావా? నీ ఇంట్లో భోజనం చేసే పళ్ళను గాని, నీకు పండుకున్నటువంటి మంచాన్ని గాని, దుప్పటి గాని ఏదైనా నెలకోసారి నువ్వు క్లీన్ చేసుకుంటావా? ప్రతిరోజు నీది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవా? ఆలోచించండి. ఇవన్నీ మనం దైవికంగా మనం కూలక్షంగా చ చ ఆలోచిస్తే ఎంత మన రక్షణ పాత్రని ఎంత జాగ్రత్తగా మనం ఉపయోగించాలి. నువ్వు చేత పట్టుకునేది దేవునికి స్తోత్రం చెల్లించేది రక్షణ పాత్రను చేతపుచ్చుకొని. నువ్వేదో అరటి పండు కాదు, నువ్వేదో మామిడి పండు కాదు, ఏదో వస్తువు పట్టుకొని ప్రభువుని స్తుతించట్లేదు. ఆ రక్షణ పాత్రే సరిగ్గా లేనప్పుడు, ఆ రక్షణ పాత్రనే ప్రభువుకు అనుకూలంగా లేనప్పుడు మరి ఎట్లా మనం దేవునికి స్తోత్రం చెల్లిస్తాం? నువ్వు చెల్లించి ఆరాధనను చెల్లించే స్తోత్రం ప్రభు రాజ్యానికి వెళుతుందా? ఇలా ప్రతి ఒక్కరూ నేను గాని, మీరు గాని అందరూ కూలంకషంగా, జాగ్రత్తగా అర్థం చేసుకుంటే నా రక్షణ పాత్ర తేడా ఉంది నాయన. తేడా ఉంది. నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థించడం తప్ప. మన రక్షణను పాత్రగా ఉపయోగించండి. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎందుకంట? ఎందుకంటే జాగ్రత్తగా మనం ఆలోచించండి. ఎక్కడ నువ్వు రక్షణ పాత్రను జాగ్రత్తగా చూసుకోకపోతే దేవుని వాక్యానుసారంగా దేవుని రాజ్యానికి వెళ్ళేటప్పుడు నువ్వు ఇశ్రాయేలు పవిత్ర పాత్రలో నైవేద్యమును దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళినట్లుగా ఆ, మీరు కంచన గాడిద మీద డోలీల మీదను మీరు గాడిద మీదను మీరు మీ స్వదేశీలను నైవేద్యంగా నైవేద్యం. తీసుకురావాలి కదా. నైవేద్యంగా తీసుకురావాలి కదా. మరి ఎలాగా? ఎలాంటి ఈ పాత్ర నీకు సరిగా లేనప్పుడు నువ్వు పాత్ర దైవ దృష్టి యోగ్యంగా నువ్వు పవిత్ర పాత్రను పట్టుకొని ఎలాగ నువ్వు నీ ఆత్మను దేవుడికి సమర్పించగలవు? క్రైస్తవ అందుకే పనికి మాలిన విషయాలన్నీ పక్కన పెట్టండి. పనికి మాలిన ఆలోచనలు, పనికి మాలిన పంతాలు, కోపాలు, గర్వాలు ఇవన్నీ యేసు రక్తంతో కాల్చివేయండి. ఆయన దేవుని దృష్టి యోగ్య నేనైనా మేనైనా నేను నా తల్లికైనా నా చెల్లికైనా భార్యకైనా కుటుంబానికైనా ఎవరికైనా అదే చెప్తాను. క్రైస్తవ పౌరుషాలు పట్టింపులు మనకు అన్నం పెట్టవు, దేవుని రాజ్యాన్ని చేర్చవు, దేవునితో సమాధానం ఉండలేవు. దైవ వాక్యంతో, దేవుని సమంతో, దేవుని ప్రజలతో, దైవ సేవకులతో సరైన సంబంధాన్ని కలిగి ఉండవు. కనుక ఇవన్నీ పక్కన పెట్టి దేవునికి అనుకూలంగా నేనైనా మీరైనా దీన మనసు కలిగి దేవుని ఆత్మతో దేవుని అభిషేకంతో మనం మన రక్షణ పాత్రను ఎప్పుడూ చేతపుచ్చుకొని ఆయనకు అనుకూలంగా స్తోత్రార్పణ చేసే స్థితిలోని మన రక్షణ పాత్ర ఉంటాయి. ఈ రక్షణ పాత్రే మనం సరిగా లేనప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఆత్మలను ప్రభు దగ్గర తీసుకెళ్లే పాత్ర ఎలా ఉంటుంది? కొంచెం ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. మరొకటి చెప్పి ముగిస్తాం. ఈరోజు 2వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 14 నుంచి చూడండి. అంతటి ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చాను. అందుకు ఎలీషా నీవు వింటిని బాణములు తీసుకోమని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములు తీసుకొనెను. నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపునున్న కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణం వేయమని చెప్పగా అతడు బాణము వేసెను. అతడు ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతిలో నుండి మేము రక్షించు బాణము. అది మరొక బాణం అని చెప్పలే, రక్షణ బాణం. ఇది రక్షణ బాణం. ప్రత్యేకంగా ఇది నువ్వు ఒక్కసారి కాదు, నీ జీవితంలో ఉన్నటువంటి దేవుడు నువ్వు చాలా సార్లు బైబిల్ అది కొడితే నువ్వు కనీసం 3 సార్లు కొట్టున్నా సిరియన్లు 3 సార్లు జయించి ఉండేవాడు. నేను ఆత్మని చెప్పలేదు, నేను వద్దని చెప్పలేదు. నువ్వెందుకు ఆపావు? మీరు అక్కడ ఆయనతో దెబ్బలాడతాడు. సిరియన్ చేతులు మిమ్మల్ని రక్షించు బాణం. సిరియన్లు మంచి బాణములను పట్టుకొని అప్పుడు అతడు ఇశ్రాయేలుతో నేలను కొట్టుమని అన్నప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానని. అప్పుడు అతడు అందు నిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి నీవు 5 మారులైనా 6 మారులైనా కొట్టిన అలా సిరియన్ను నాశనం వరకు నీవు వారిని హతమ చేసి ఉంది. అయితే ఇప్పుడు 3 మాత్రమే సిరియన్ను ఓడించదు అని చెప్పాను.
కనీసం 5-6 మాటలు కొట్టలేకపోయేవారు. బైబిల్ చెప్తుంది. బాణం అన్నది ఎంత బలం అంటే అంత బలం. యవ్వనస్తులు దేంతో పోల్చాడు దేవుడు? దేవుని చేతిలో బలమైనటువంటి బాణం అన్నమాట. వాటిని తన అంబుల పొదిలో నింపుకుంటాడు. బైబిల్ గ్రంథంలో ఉంది. దేవునికి స్తోత్రం కాక. బట్ అది దేవుని ఒక ఆయుధంగా ఉపయోగిస్తున్నాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది. అది బాణము, రక్షణ అన్నది బాణం, అది ఒక ఆయుధంగా ఉపయోగిస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది. క్రైస్తవులు లేక దేవుని బిడ్డలకి ఒక పవిత్రమైన యుద్ధం గురించి బైబిల్లో మీకు చెప్పాను. అందులో లేఖలో మరి ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం చదివితే ఆ లాస్ట్లోని దేవుని ప్రజలకున్న దైవిక లక్షణాలు 4-3 రాస్తాడు. చూడండి, ఒకసారి ముగించేస్తాను. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం కిందకు వచ్చేసరికి 14 చూడండి. వీరు గొర్రెపిల్ల దిద్దము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునైనందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారైనందునను ఆయన ఆ రాజులను జయించెను. తను జయించుడా? మన పరిపాలనలో పాలిభాగస్తులు కావాలంటే యుద్ధంలో కూడా పాలిభాగస్తులు చేయాలి. ఆశీర్వాదాలు పాలిభాగస్తులు చేయాలి. దేవుని అభిషేకంలో మన పాలిభాగస్తులు చేయాలి. దేవుని కృపలో మన పాలిభాగస్తులు చేయాలి. దేవుని సమృద్ధులు మన పాలిభాగస్తులు చేయాలి. అది దేవుని ప్రణాళిక. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు, నమ్మకమైన వారు, ఇవి దైవ బిడ్డలకు నోటి దైవిక లక్షణాలు, దైవిక ఆయుధాలు. దేవునికి స్తోత్రం కనుక మన పిలుపు విషయంలో జాగ్రత్త పడి ఉండాలి. నమ్మకత్వ విషయంలో జాగ్రత్త పడాలి. మన ఏర్పాటు చాలా జాగ్రత్త ఉండాలి. దేని నిమిత్తం ఏ రీతిలో మనం ఏర్పరచుకున్నాడో ఆ ఏర్పాటు కూడా మనం తెప్పడానికి వీల్లేదు. ఈ మూడు ఆయుధాలు లాంటివి. అంత బలంగా ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. అంటే లేఖనం చెప్తుంది, ఆయన రాజు ప్రభు ఆయన్ని జయించేస్తాడు. కానీ మనని యావత్ సార్వత్రిక సంఘాన్ని దాంట్లో పాలుభాగం చేస్తాడు. ఆయనతో కూడా ఉన్నవారు, దేవునికి స్తోత్రం. ఆయనతో కూడా అపోస్తలులు, ఆయనతో కూడా పౌలు గారి శిష్యులు, ఈనాడు ప్రపంచంలో ఉన్న దైవ ప్రజల వాక్యానుసారం దైవ ఇవన్నీ కూడా ఆయనతో ఉన్నవారు. క్రైస్తవం వారిని పాలుభాగం చేస్తాడు. కానీ దేవా, దయచేసి నన్ను నా బాణం, ఆ బాణం అన్నది ఏదో కాదు, అది రక్షణ బాణం కింద ఉపయోగించమని. క్రైస్తవం నీ రక్షణలో ఎంత పవర్ ఉంటుందో దేవుని దాన్ని బట్టే మనం శత్రువు మీద జయాన్ని పొందగలం అన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. నీ రక్షణలో శక్తి లేకుండా, నీ రక్షణలో సరైన విశ్వాసం లేకుండా, నీ రక్షణలో సరైన ఆత్మీయత లేకుండా, నీ రక్షణలో సరైనటువంటి అభిషేక సంబంధంగా ఉండకుండా, తగిన పిలుపు, నమ్మకత్వం, ఏర్పాటు తగిన స్థితిలో ఉండకుండా జయాన్ని ఎలా పొందుకుంటాం? అందుకే జయించు వారికే నా ప్రక్కన కూర్చుండేటట్టు ఇస్తాను. అందరికి జయించు వారికే నేను తెల్లని వస్త్రాలు ఇస్తాను. అందరికి బాణం అన్నది, రక్షణ బాణం అన్నది ఎంత ఇంపార్టెంట్. కనుక ఎవ్వరు ఏదో అన్నట్టు ఉండిపోతూ తండ్రి క్షమించి కుటుంబంలో దేవుని ప్రేమ, దైవ ఐక్యత, దైవ అభిషేకం, దైవ ప్రార్థన ఇవన్నీ మనకు అవసరం. అప్పుడే మన రక్షణ పాత్ర, రక్షణ బాణం, రక్షణ శిరస్త్రాణం, రక్షణ స్వాస్థ్యం, రక్షణ తలక ప్రాకారాలు దేవునికి అనుకూలంగా ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకొని తండ్రి పాదం దగ్గర ప్రార్థన చేసుకొని, ప్రభా నా రక్షణ పాత్రను, నా రక్షణ యొక్క తలక శిరస్త్రాణాన్ని, రక్షణ బాణాన్ని కూడా నేను ప్రభువుకు అనుకూలంగా చూడాలి. సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. బైబిల్ గ్రంథం నేను మీరు ఆలోచిద్దాం. ప్రభు సహాయం చేయండి. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రభువు నన్ను క్షమించు. మరోసారి నా రక్షణ పాత్రను చేతపుచ్చుకొని, అంటే ఆ పాత్ర ఎట్లా ఉంది, ఆ రక్షణ బాణం ఒకటి శత్రువుని కొట్టాలంటే ఆ బాణం ఎలా ఉంది, ఆ రక్షణ ఎలా మనం ఆయుధంగా ఉపయోగించాలి
ఆ రక్షణ దైవ దృష్టి యోగ్యంగా అది ప్రాకారంగా ఉండాలి. అది ఎంత బలంగా ఉండాలి ప్రాకారం. రక్షణ స్వాస్థ్యం, నిత్య స్వాస్థ్యం అది రక్షణ. మామూలు కాదు. నిత్య రక్షణ అంటాడు బైబిల్ గ్రంథం. దాన్ని నిత్య స్వాస్థ్యం అంటాడు దేవుని గ్రంథం. అది రక్షణ నిత్యమైన స్వాస్థ్యం అది. మామూలు స్వాస్థ్యం కాదు. మనకి ఎంత దైవిక అర్థము రక్షణ గురించి ఉంది. అందుకే దాన్ని భయంతో, వణకుతో మనం కొనసాగించాలి. ప్రార్థన చేద్దాం. దేవుడు తన పరిశుద్ధ మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.